నిర్మించిన నూతన గ్రంథాలయ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. 1,50,00,000 రూపాయలతో తిరుమలగిరిలో నిర్మించిన నూతన గ్రంథాలయ భవన ప్రారంభోత్సవానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలతో పాటు కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తున్నారని, గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రజా ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లతో పాటు పరీక్షలు కూడా నిర్వహించి నియామక పత్రాలను అందిస్తుందని చెప్పారు. గ్రంథాలయంలో అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TSEWIDC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ సురేష్ బాబు, లైబ్రేరియన్ నాగవేణి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మా రియాజ్ అన్న గారికి, అదే మాదిరిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మన నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మదా గారికి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మా సోదరుడు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, కాంగ్రెస్ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ఇంతవారికి కంటోన్మెంట్ చరిత్రలో ఏనాడు జరగని గ్రంథాలయం మీద ఫస్ట్ టైం 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రంథాలయాలు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎవరెవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పాల్గొనాలనుకుంటున్నారు, IAS కావచ్చు, IPS కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, బ్యాంకులలో కావచ్చు, రైల్వేలో కావచ్చు, అదే మాదిరిగా రాష్ట్రం సంబంధించిన 1,50,00,000 రూపాయలతోటి ఈ యొక్క భవనం పూర్తయిందంటే దానికి ఫస్ట్ నేను హృదయపూర్వకంగా కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి రియాజ్ గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది డిఫెన్స్ అధీనంలో ఉండడం, కంటోన్మెంట్ బోర్డు ఉండడం, రాష్ట్రం కేంద్రం కోఆర్డినేషన్, మళ్ళీ మా మేడం గారు చెప్పినట్టు ఇక్కడ నిధులు వచ్చి ఇక్కడే ఖర్చు పెట్టాలంటే డబ్బులు సరిపోవడం కరెక్ట్ మాట. అందు గురించి నేను కంటోన్మెంట్ బోర్డుని కూడా స్టేట్ లో కార్పొరేషన్ లో మెర్జ్ చేయాలని కూడా 8 రోజులు నిరాహార దీక్ష చేయడం కూడా దాని గురించి గ్రంథాలయం నిర్మాణం జరిగింది, ప్రారంభోత్సవం జరిగింది. 1,50,00,000 అంటే చాలా పెద్దది. 2 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ తోటి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి, ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక గ్రంథాలయం చాలా యూస్ఫుల్. ఒక గ్రంథాలయం నిర్మిస్తే ఒక తరం విఘ్నులు అవుతారు. ఎంతో గ్రంథాలయంలో ఈ పుస్తకాలు చదివితే అందరికీ ఇక్కడ పుస్తకాలు చదివేవారు పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా సమానమే. చాలా మంది మన పేదవాళ్ళు కూడా IASలు, IPSలు మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు, కానీ వారికి వసతులు లేక వారు వెనుక పడిపోతారు. కాబట్టి ప్రభుత్వం మరియు ఈ గ్రంథాలయ మేడ్చల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్న, స్టేట్ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు బాగా కృషి చేసి దీనికి ఇక్కడ 1,50,00,000 తిరుమలగిరికి, 1,50,00,000 బొలారంకి, 1,50,00,000 రూపాయలు బోయినపల్లి ప్రాంతానికి కేటాయించడం జరిగింది. అందరికి విద్య బాగున్నప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావడానికి ఇది చాలా చాలా యూస్ఫుల్. కాబట్టి దీని మీద, ఎడ్యుకేషన్ మీద మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇదే మాదిరిగా కంటోన్మెంట్లో ఏమేమి అవసరం ఉందో ఒక్కొక్కటి డెవలప్మెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.